నాకు డౌట్ మేడం, ఈ ప్రాన్స్ ఫిష్ మొత్తం ఇక్కడ లోకల్ దొరుకుతుంది, అది మీరు అక్కడ భీమవరం సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ తెచ్చుకుంటూ వస్తారా? ఎక్స్పోర్ట్ నుంచి ఏం కాదు, మనకు హైపర్ ప్యూర్ లో జొమాటో ఉంటుంది, దాని నుంచి మనకు ఫ్రెష్ క్వాలిటీ ఫుడ్ వస్తుంది. నార్మల్ గా అయితే బయటకు వెళ్తాం, వాళ్ళు అక్కడ ఇక్కడ అవన్నీ తీసేసి ఇస్తారు కాబట్టి అది మాకు నచ్చదు. మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అంటే ప్రాన్స్ అంటేనే నార్మల్ ఒక రకంగా స్మెల్ వస్తుంది. అవును. సో స్మెల్ రాకుండా ఉండాలంటే కరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెష్ ఫామ్ నుండి తీసుకొస్తారు. మీకు ఇప్పుడు రేట్లు ఎక్కువ పడవు వాళ్ళ దగ్గర నుంచి, పడ్డా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. ఈ డైలాగ్ కోసం నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. రేట్లు ఎక్కువ పడ్డా సరే సాటిస్ఫాక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఏది కూడా లోకల్ మార్కెట్ నుంచి ఉండదు. అంటే కొన్ని చేస్తాం, అబద్ధంగా కొన్ని చేస్తాం లోకల్ మార్కెట్, లైక్ వెజిటేబుల్స్ కానీ పచ్చిమిర్చి అవి. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ జొమాటో నుంచి హైపర్ ప్యూర్లో పెట్టేస్తాం మేము, దాని నుంచే వస్తాయి మాకు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం. లేదు అనుకుంటే కనుక ఇన్ ద రీసెంట్ టైం ఆకుకూరలు కానీ మిల్క్ కానీ పనీర్ కానీ కంట్రీ డిలైట్ నుంచి ఆర్డర్ పెడతాం. చేస్తున్నారు, మాకు మార్నింగ్ 4 కల్లా ఇచ్చేస్తుంది. అది బిఫోర్ నైట్ పెడితే మాకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ కావాలంటే కూడా కొన్నిసార్లు బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయి. సో వాటి కోసం వెజిటేబుల్స్ ఈ కాలంలో ఏంటంటే ఏమైందంటే బ్రో, బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఊళ్ళు బద్దగా అవుతుంది. అంటే మిమ్మల్ని అనడం కాదు, బయట అని చెప్తున్నా, ఆ యాప్ను ప్రమోట్ చేయడం కన్నా చాలా మంది రైతు బజార్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎర్లీ మార్నింగ్. కరెక్ట్. కూరగాయలు మాకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే తెస్తాడు అనమాట. బల్క్ ఆర్డర్స్ వచ్చాయా, ఎవ్రీడే ఆల్టర్నేట్ డే మన పిల్లలు వెళ్తారు. ఒకటేసారి బల్క్ ఆర్డర్ వచ్చిందంటే ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ దీనికోసం స్పెషల్ గా వెళ్ళాలి. అలా వెళ్ళడం కన్నా కూడా వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. అంటే మీకు ఇప్పుడు ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, క్యాటరింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు వెజ్ క్యాటరింగ్ ఎంత, నాన్ వెజ్ క్యాటరింగ్ ఎంత మీ దగ్గర? ఐటమ్స్ ఎన్ని ఇస్తారు? వెజ్ అయితే నాన్ వెజ్ ఎన్ని ఇస్తారు? మీల్స్ అనుకోండి, మీల్స్ అన్ని ఇస్తాం. మీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మీల్స్ కూడా ఉన్నాయి. కింద రాఘవేంద్రలో కంప్లీట్ ప్లేట్ మీల్స్ ఉన్నాయి. నాన్ వెజ్ మీల్స్ వచ్చేసి చిక్పేట్లో ఉంది. ఓకే. నాన్ వెజ్ మీల్స్ లో వచ్చేసి మనకి చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, ప్రాన్స్ కొంచెం ఫ్రై వస్తుంది. ఈ మిగతా ఐటమ్స్ అన్ని నార్మల్ గా పప్పు ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ. ఎంత ప్లేట్ ఎంత అది? నాన్ వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ వచ్చేసి 250 రూపీస్. ఇది క్యాటరింగ్ కి? క్యాటరింగ్ అది ఇక్కడ తినడానికి. క్యాటరింగ్ అనుకోండి, వాళ్ళు ఏదైతే ఆర్డర్ చేస్తారు అంటే ఒక మినిమం సెట్ అనుకోండి. నార్మల్ గా సత్యనారాయణ వ్రతం కన్నా దేనికో ఒకటి ఆర్డర్ చేస్తే కింద వెజిటేరియన్ దానికి అన్నం, రైస్, పప్పు, ఒక ఫ్లేవర్ రైస్, తర్వాత మసాలా కర్రీ, ఇవన్నిటికి కలిపి 150 రూపీస్ ప్లేట్ కి ఎంత పడుతుంది వెజ్ కి. ఎందుకంటే స్వీట్ కూడా ఉంటుంది, కర్డ్ ఉంటుంది, ఒక 6 టైప్ ఆఫ్ వెరైటీస్ కర్రీస్ ఉంటాయి, రైస్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఆర్డరే మేము ప్రిపేర్ చేస్తాం. నార్మల్ గా ఇక్కడ వండిన ఆర్డర్ లో పప్పు ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ పెట్టాలంటే ముందు చెప్తాను నేను. కస్టమర్ వచ్చినప్పుడు చూడండి సార్, మేము రియల్లీ చేసే ఐటమ్స్ ఇవి చూడండి, మీకు ఇలా కాదు, మాకు వెరైటీగా కావాలంటే నేను ఆ వెరైటీగా ప్రిపేర్ చేసి. మా దగ్గర కస్టమర్స్ ఎలా ఉన్నారంటే మా బియ్యం ఇస్తాం, మా కూరగాయలు సౌండ్ ఇవ్వ, అట్లా కూడా చేస్తాం. బ్యాక్వర్డ్ అంటే మా ఊర్లో సంక్రాంతి పండుగ, దసరా పండుగ అలా వచ్చినప్పుడు ఏంటంటే వేరే ఊరు నుంచి జస్ట్ వండడానికి వచ్చేవాళ్ళు. ఇంకా మిగతా మీ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఏది, ఆ శనగపిండి కానీ లేకపోతే ఆయిల్ కానీ వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు జస్ట్ వండి పెడతారు. మీరు చెప్పేది అలా ఉంది అంటే వస్తారు కొంతమంది కస్టమర్స్ వస్తారు మా దగ్గరికి వచ్చి, రైస్ మాది ఉంటుంది, కూరగాయలు మా మీరు కుక్ చేసిస్తాం. బ్యాక్అవుట్ కామెంట్ మాకు ప్రాఫిట్ అని ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఏంది అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, టేస్ట్ ఎంత మంచిగా ఇస్తున్నా అనేది మాకు మెయిన్ అక్కడ అనమాట. ఆ కస్టమర్ ఇప్పుడు వెళ్ళి ఒక 10 మెంబర్స్ చెప్తే ఆఫీస్ అక్కడ నుంచి మాకు వస్తుంది కదా. సో అది మేము మెయిన్ మోటో అన్నమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం దేని చాలా దూరం వెళ్తున్నారు. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వాళ్ళు ఏమన్నా చిన్న ఇట్లా మీరు చెప్పినట్టుగా చేసి పెడతారు కూడా. వాళ్ళు వస్తారు కూడా, వచ్చి టేస్ట్ కూడా చెక్ చేపిస్తాం మేము. ఫస్ట్ వాళ్ళకి టేస్ట్ చెక్ చేపిస్తాం, టేస్ట్ చేయండి, నచ్చిన తర్వాత ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం వెంబడే. వాళ్ళకి ప్యాకింగ్ కూడా ఎలా అంటే అలా, అదే మా బాక్స్లో అంటే మాది వాళ్ళకి ఇంకా వాళ్ళు జస్ట్ చెప్పాలి మాకు, అంతా మేము చేసిస్తాం. లేదనుకుంటే మాకు వాళ్ళు అడిగిన ప్రకారంగా మేము చేసిస్తాం. అట్లా మేడం గారు కూడా బాగా వంట చేస్తారంట. అంటే మీరు బయట వాళ్ళకి ఇప్పుడు క్యాటరింగ్ చేశారు కదా, చేశారు బయట వాళ్ళకంటే చికెన్ వండించాను, బగారా రైస్, తలకాయ కూర. నేను ఎవ్రీ లైక్ వీక్ లో మంత్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ సండే అలాగా స్టాఫ్ వండుతుంది తనే ఇక్కడ చికెన్. అంటే స్టాఫ్ కి ఇంకా పండుగ చికెన్ వండేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం మందికి. వాళ్ళగా ఫెస్టివల్ అనమాట ఇంకా. సో మందికి 2 సండేస్ అలా ఉంటాయి. మీరు ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? నేను వండినప్పుడు కూడా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకుందంటే అమ్మమ్మల నానమ్మల దగ్గర మనం నేర్చుకుంది. నేనైతే వాస్తవానికి అయితే ఎలాంటి యూట్యూబ్ లో అయితే వంటలు చూసి నేర్చుకోలేదు. మా అమ్మ ఎలా చేస్తుంది, మా నానమ్మ ఎలా చేస్తుంది, అది పక్కా తెలంగాణ.
సో వాళ్ళు ఎలా చేస్తున్నారని, అమ్మమ్మ ఎలా చేస్తున్నారు అని చూసి నేను నేర్చుకున్నాను. సో నార్మల్గా మనం చిన్న చిన్న కొంచెం కొంచెం వండుతుంటే అదంతా టేస్ట్ రాదు. ఒక బల్క్ ఆర్డర్ కింద మనం వండామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వచ్చినప్పుడు జనాలకు అది మనం ఇస్తున్నప్పుడు కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అంటే నేను ఫీడ్బ్యాక్ అడుగుతాను ఎలా ఉంది అని. నేను నా దగ్గర తీసుకున్నాను తిన్న వాళ్ళు చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో అది నాకు కావాలి. ఎందుకంటే ఇది ఇలా అంటే తిన్న తర్వాత సాల్ట్ ఎక్కువ వేసాం, డబ్బులు వేస్ట్ అయ్యాయి, డబ్బులు వాళ్ళు కూడా కష్టపడితేనే వస్తాయి. వేస్ట్ అయ్యాయని తిప్పుకోవడం కన్నా మనం ఇచ్చే క్వాలిటీ, మనం రూపాయి తక్కువ తీసుకున్నా కూడా క్వాలిటీ బెస్ట్ ఇస్తే అది బెటర్. విన్నారు కదా, బయట హోటల్లో వాళ్ళ ఓనర్స్ వచ్చి వాళ్ళ సొంత హోటల్లో ఫుడ్ తినడానికి భయపడతారు. అలాంటిది ఇక్కడ సొంత హోటల్ ఓనర్ అయి ఉండి బయట వాళ్ళకు కూడా ఫుడ్ ఏమి వండి పెడుతున్నారంటే వాళ్ళ స్టాఫ్ కూడా ప్రతి వీకెండ్స్ లో ఉండి దగ్గరుండి వండి పెడతారంట. అవునా కదా సార్? స్టాఫ్ ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడో ఊరు నుండి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక ఫ్యామిలీ లాగా ఉన్న మేడం సరే కావాలి. అంటే వీళ్ళందరూ బీహారీస్ కాబట్టి డెఫినెట్ గా మీరు ఏమన్నా రాంగ్ బిహేవ్ చేసిన సరే, అదే సాలరీస్ కరెక్ట్ టైం ఇవ్వండి సరే. నాకు బై గాడ్ గ్రేస్ ఇచ్చిన లక్ ఏంటంటే నేను హోటల్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. 4 years నుంచి ఉన్న స్టాఫే ఉన్నారు. ఒకసారి ఇందాక మీరు ఒక అతను చెప్పారు కదా, అతను పిలిపారు కెమెరా ముందుకి. సో చెప్పారు కదా మీరు, నాకు ఒక కొడుకు లాగా పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలని చెప్పారు నాకు ఇందాక. ఏంది అంత ప్రేమ అతని మీద? నార్మల్ గా నేను చిన్నప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చాను. సో నేను ఈ పని చెయ్యలేదు అన్నట్టు లేదు. నేను చిన్నప్పటి నుంచి పిల్ల జీవనధారణ అయితే కాదు. మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారో ఆ విషయం నాకు తెలుసు. సో నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళి బయట అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి నేను సంపాదించిన రూపాయల్లో మా అమ్మ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసు. సో ఈ అబ్బాయి నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నేను ఈరోజు శాలరీ వాళ్ళ అకౌంట్లో వేసాను, విత్ ఇన్ సెకండ్లోనే వైన్ షాప్కి వెళ్ళిపోతారు, మంది తెచ్చేసుకుంటారు. కానీ వీడు ఎలా కాదు, నేను వేసిన విత్ ఇన్ సెకండ్లోనే వాళ్ళ అమ్మ కొట్టేస్తారు. అంటే తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు చాలా అరుదు ఈ టైంలో. వీడు వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని ప్రేమిస్తాడు. ఏం చేస్తావురా ఈ డబ్బులతో అంటే, ఊర్లో ఇల్లు కడుతున్నా మేడం, ఆ ఇల్లుకి నేను ఇచ్చేస్తాను. ఒక బట్టలు కొనుక్కోడు, ఒక షాపింగ్ పోడు, ఒక సప్పు కూడా కొనుక్కోడు. ఆఖరికి వాస్తవానికి చెప్పాలంటే ఒక రకంగా తీసినారైనా కూడా 24 గంటల్లో మీరు ఏ టైం కన్నా లేపండి మేడం చెప్పండి వచ్చేస్తాడు. అంటే అలా వచ్చే వాళ్ళు చాలా అరుదు, ఎవరు రారు. అంటే ఏంటి నాకు పైసలు ఇస్తే పిల్లోని చాలా మాటలు కూడా అన్నారు. అంటే హోటల్లోనే గులాబీ ఇవన్నీ చేస్తున్నా అన్నా కూడా వాడు అన్ని ఏమి పట్టించుకో. అంటే మీ స్టాఫ్ వీళ్ళు అనుకుంటా ఉంటారు వాళ్ళ ఊరు వాళ్ళే. అంటే వీడికి అంత వాల్యూ ఇస్తుంది, వీడికి అంత ఎక్స్పెక్టేషన్ ఇస్తుంది అని అనుకుంటారు. నేను మా అన్న వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు మా చెల్లెళ్ళకి కానీ నేను అందరికి ఒకటే చెప్పి, అంటే నేను స్టిల్ నిజంగా నేను ఎలాంటి అబ్బాయి నేను ఎక్కడ చూడలేదు. అంటే నేను ఆల్మోస్ట్ చాలా మంది సర్స్ దగ్గర ఒక ఎంప్లాయీగా ఉండొచ్చిందండి. ఏ ఎంప్లాయీ కూడా అలా ఉండడు. ఈవెన్ నేను కూడా లేను మా సర్స్ వాళ్ళ దగ్గర. నమ్మకంగా ఉన్నానంటే నమ్మకంగా ఉన్నాను. కానీ వాళ్ళు ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి లగడం రాగడం, ఆఖరికి తిండిని కూడా నేను ఒక టైంకి కాల్ చేస్తే నేను కెమెరాలో చూస్తున్నాను, అలా వదిలేసి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తాను. అలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం, అదే అనుకుంటాను. ఎందుకంటే ఆ పిల్లోడు ఎంత కష్టపడ్డా కూడా పేరెంట్స్ కోసం వాళ్ళ గురించి ఆలోచిస్తాడు కదా. అలా ఎవరు చేయరు ఈ జనరేషన్ లో. హోటల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మట్టుకు ఎంప్లాయీస్ అయితే రూపాయి వచ్చిందా అటు వెళ్ళామా, వైన్ తెచ్చుకున్నామా, బియర్ తెచ్చుకున్నామా, తాగామా, తందనాలు ఆడామా, అంతవరకే. సో ప్రతి ఒక్క పని స్టార్టింగ్ క్లీనింగ్ గా వచ్చాడు అన్ని చేస్తాడు, ఇది లేదు అన్నట్లేదు, ప్రతి ఒక్కటి చేస్తాడు. అది నేను మొన్న మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తే అన్నయ్య వాళ్ళ గురించి చెప్పాను, నాకు కూడా తెల్లండి కొడుకు పుట్టాలన్నారు. ఎందుకంటే పనితత్వం అనేది మనిషిలో కావాలి. మనం ఎంత సంపాదిస్తున్నది పక్కన పెట్టేస్తే మనకు పుట్టే పిల్లలే కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానివ్వండి, వాళ్ళు కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి. కష్టపడకుండా నేను ఈరోజు అక్కడికి పోయాను కదా, నాకు 4 డబ్బులు వచ్చాయి కదా, ఏ పని చెప్పినా కూడా విత్ ఇన్ సెకండ్లో చేసాను. అలా చేస్తేనే నాకు అది సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే నేను కూడా అంత కష్టపడి పైకి వచ్చాను కదా, అలా కష్టపడే వాళ్ళని చూస్తే నాకు ఇష్టం. నేనే వండి పెడతాను డైలీ. మీ చేతితో పెట్టడం వేరు, వండి పెట్టడం వేరు మేడం. చూసారు కదా, ఒక హోటల్ ఓనర్ అయి ఉండి వాళ్ళ ఎంప్లాయీని ఎంతగా ప్రేమిస్తున్నారు చూడండి. ఒక నమ్మిన బంటు లాగా ఉంటారంట ఇతను. ఏం పేరు నీ పేరు? सुभाष कुमार दास। सुभाष कुमार दास। कितना साल से काम कर रहा है इधर? 2 साल। 2 साल से इधर ही काम कर रहा हूँ। 4 साल हुआ। हाँ, आपका माम कैसा देखता आपको? आप लोग पूरा अच्छा से। अच्छा से। हाँ बात करो अच्छे से देखता है। पूरा अच्छे से देखता हूँ, अच्छे से। इसलिए मैं 4 साल से कर रहा हूँ इधर ही। पूरा फैमिली को, मतलब फैमिली को आधा ही ना आता है, इधर से करता हूँ। చూసాం కదా, జస్ట్ మాకు ఒక శాంపుల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్. అలానే ఒక్కొక్కరిది ఒక క్వాలిటీ ఉంటది. ఎంప్లాయీస్ అందరు ఉన్నారు, అంటే ఎవరు పిలిచినా వస్తారు మా దగ్గర, రారని కాదు. కానీ ఇప్పుడు కొద్దిగా ఇంకా హైపర్ యాక్టివ్ మా వాడు, అట్లా అని చెప్తాను. అందరు ఎంప్లాయీస్ మంచి సపోర్టింగ్ ఉంటారు, మంచిగా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం లేదు.
హ్యాపీగా ఉంటారు. అది ఆబ్వియస్ గా వీళ్ళు కస్టమర్స్ మేము ఎలా చూసుకున్నాం వీళ్ళని అలానే చూసుకోవాలి. ఇంకా వీళ్ళు మాకు బ్యాక్ బోన్. అవును, డెఫినెట్ గా ఎంప్లాయీస్ అనేది మన బ్యాక్ బోన్. ఇంకా వీళ్ళని అలా చూసుకుంటాం. ఇంకా పండుగలు వచ్చినా ఏది వచ్చినా వీళ్ళ పార్టీ వీళ్ళది సపరేట్ గా ఉంటుంది. సపరేట్ గా ఉంటుంది. ఏదైనా పార్టీ చేసినా కూడా అన్ని తేగానే ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా వీళ్ళు వండుకునే ఫుడ్ వేరుంటది. నేను ఆ రోజు వీళ్ళకి చేసే ప్రిపేర్ చేసే ఫుడ్ వేరుంటది. ఆ రోజు ఫుడ్ తెప్పించినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు మంది అవుతారో వాళ్ళకి తెప్పించినప్పుడు ఫంక్షన్ అయినప్పుడు తప్పదు. మీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందంట ఇది ఎంప్లాయీస్ కి. సో అలా మేము తెప్పించినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, తినడానికి తాగడానికి వెళ్ళిపోతారు. కెమెరాలో నేను 2 3 అంటే క్లీన్ అయిపోయిందా లేదా అని చూస్తే వాడే క్లీన్ చేస్తున్నాడు. వీడు ఇంకో మాస్టర్, మా చైనీస్ మాస్టర్, వీడి పేరు ప్రకాష్. మాకు మొత్తం చిక్పేటలో A to Z దొంగ. ఇప్పుడు ఇంత చేస్తాడు పని మీద. ఎన్నింటికి వస్తాడంటే తను మార్నింగ్ రావడం 8 o'clock వస్తాడు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock వస్తాడు. అరే జావరా ప్రకాష్ ఖానా కావాలి జావర్ అంటే ఉంటాడు మా దగ్గరనే ఉంటాడు మంచిగా, ప్రాబ్లం లేదు. ఎవరిని ఆ కస్టమర్స్ ని ఎవరిని ఎట్లా సాటిస్ఫై చేయాలనుకుంటే నెంబర్ 1 చూసుకుంటాడు. తప్ప వెళ్ళిన ఆర్డర్ పిలిచి మరి రెక్టిఫై చేసి కరెక్ట్ ఇస్తాడు. టాలెంట్ చాలా ఉంది మా వాడికి, చాలా ఉంది. అంటే మెయిన్ వీడు చిక్పేటలో మొత్తం చూసుకుంటాడు. ఏది బెంగళూరు సంబంధించి చిక్పేట బిర్యానీ మొత్తం అంటే ఎలాంటి అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ మేడం, మీరు చాలా డబ్బులు పెట్టి ఫ్రాంచైజ్ తీసుకున్నారు చిక్పేట సంబంధించింది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అక్కడి నుంచి వస్తాయి లేకపోతే ఆ చెఫ్స్ కూడా అక్కడి నుంచే పంపిస్తారా? చెఫ్ ని అయితే అక్కడ 6 months ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు ఇతనికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మా దగ్గర పంపించారు. పంపించిన తర్వాత మనము చేసుకోవడం, ప్రిపరేషన్ చేసుకోవడం. ఇంకా ముందుకు ఇక్కడ సచిన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కూడా కర్ణాటక అబ్బాయి. టెండూల్కర్ లాంటి వాడే, అటు ఇటు పరిగెత్తేవాడే. అతను వచ్చేసి అతను ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకుంది ఇక్కడ. ఇప్పుడు ఊరు వెళ్ళాడు. మొత్తం A to Z కూడా అతను కూడా మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ ఎలా చేయాలి ఏంటి కొత్త నుంచి కిందికి అన్ని చూసుకుంటాడు A to Z. అంటే ఇప్పుడు మనం నమ్మిన వంటలలో అంటే కొంతమంది పేరు మాత్రం చెప్పుకోగలుగుతాను. మీ అందరికన్నా కూడా 30 members ఎంప్లాయీస్ ఉన్నా కూడా అందులో చెప్పుకునేది 30 members ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర. 30 members ఎంప్లాయీస్ అంటే బిజినెస్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోండి. మేము ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు, బిజినెస్ చూడండి ఒకసారి. చెప్పండి మేడం. అలా ఉంటది కాబట్టి వాళ్ళు అందరూ అంటే కొంతమంది వెళ్ళిపోయేది ఉంటారు, కొంతమంది వస్తుంటారు, కానీ చాలా మట్టుకు అయితే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. అలానే ఉండాలని కోరుకుంటాను అందరి బ్లెస్సింగ్స్ వల్ల. సరే సార్, నాకు ఏదైతే స్టార్టర్స్ మెయిన్ కోర్స్కి వెళ్ళిపోతాం. మెయిన్ కోర్స్ లో మీ దగ్గర బుట్ట బిర్యానీ ఇది లేదా దీన్ని ఏమంటారు? ఇది దున్నా బిర్యానీ అంటారా, బుట్ట బిర్యానీ అంటారా? దున్నే అంటేనే లైక్ కన్నడిగల బనానా లీఫ్ తో అరిటాకుతో. సో ఇది మన రైస్ చిట్టిముత్యాల రైస్ అన్నమాట. బెంగళూరు నుంచే మనం తెచ్చుకునేది. మీరు గుంటూరు కాబట్టి మీకు తెలిసే ఉంటది, మీరు గుంటూరు కాబట్టి మీకు తెలిసే ఉంటది. ఇంకా చిట్టిముత్యాల రైస్ అంటే అక్కడ ఇక్కడ దొరకదు, బెంగళూరు నుంచే ప్రొక్యూర్ చేస్తాం. సో ఇది మాది ఇక్కడ ఏమంటారు, మా డొన్నెలో స్టార్ రైస్ అయినా స్టార్ ఐటమ్ ఇది, చిట్టిముత్యాల రైస్ తో చేసేది. దాని నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఉంది, నూడిల్స్ ఉంది. సో మీకు ఏది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అని కామన్ మనకి బిర్యానీ అంటే దీంట్లో ఒక మినిమం ఒక 20 వెరైటీస్ ఉంటాయి. డోనేలో డోనే చికెన్ బిర్యానీ, డోనే క్షత్రియ కబాబ్, డోనే బీన్స్, డోనే లాలీపాప్, డోనే కబాబ్ బిర్యానీ, డోనే మటన్, డోనే ప్రాన్స్ ఫ్రై, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం ఎందుకు స్పెషల్గా అంటే పెట్టామనంటే, ఇది డోనే మటన్ బిర్యానీలో నార్మల్గా చికెన్ బిర్యానీలో ఎవరైనా తింటూ ఉంటారు. ఈ రైస్ లో ఒక స్పెషాలిటీ ఉంది. నార్మల్గా చిట్టిముత్యాల రైస్, నార్మల్గా మన బాస్మతి రైస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి కంప్లీట్ గా పాలిష్ చేసిన రైస్. దీనివల్ల ఫ్యాట్ రాదు, తర్వాత హెల్త్ చాలా మంచిది. ఎవరైతే డైట్ మెయింటైన్ చేయాలనుకుంటారో ఈ డోనే బిర్యానీ, డోనే స్టార్టర్స్, డోనే చికెన్ అయితే నేను కంప్లీట్ పర్ఫెక్ట్ అని చెప్తాను. అంటే నేను చెప్పింది కాదు, కస్టమర్ చెప్తేనే నాకు తెలిసింది వాస్తవానికి. అంటే నేను ఈ ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు కూడా కంప్లీట్గా స్టడీ అనేది చేయలేదు. కానీ కస్టమర్స్ ఎక్కువ మంది మాకు దగ్గర బెంగళూరు కస్టమర్స్ వస్తారు. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ హైవే కాబట్టి చాలా మంది ఆగి, కొంతమందికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఆర్డర్ పెట్టుకొని తీసుకెళ్తే దీని వెరైటీ ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళకి చెప్పారు. ఓకే, మీరు ప్యాక్ చేసేటప్పుడు ఇలా అరిటాకులో ప్యాక్ చేస్తారా లేకపోతే ఎట్లా? అరిటాకులో కావాలంటే అరిటాకులో చేసిస్తాం, లేదంటే బాక్స్ లో చేసిస్తాం. బేసిక్ గా అట్లా ఇవ్వలేం ప్యాకింగ్, ఎందుకు అంటే చినిగిపోద్ది అది, ఆకులు చినిగిపోతాయి. సో ఈ ఫ్రెష్ ఆకు పెట్టి ప్యాక్ చేసి ఇస్తాం వాళ్ళకి, పెట్టి ప్యాక్ చేసి ఇస్తాం. ఏదైనా దొన్న అంతే. అరిటాకులో తింటే ఇంట్లో తిన్నట్టు ఫీలింగ్ అవుతుంది వాస్తవానికి. సో అందుకోసమని నాది మెయింటైన్ చేస్తాం.
ఇక హోటల్లో తిన్నామన్న ఫీలింగ్ కాకుండా ఇంట్లో తిన్నామన్న టోటల్ గా దొన్న బిర్యానీలో ఎన్ని రకాలు ఉంటాయి మేడం మీ దగ్గర? మినిమం లో ఒక 56 రకాలు ఉంటాయి. 56. 50 to 56 ధోనీలో అన్ని రకాల వెరైటీస్ చేస్తారు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయా? 56. అన్ని వెరైటీస్ ఉన్నాయి. థింగ్ ఏంటంటే పైన మీకు ఉండే గ్రేవీస్ అవన్నీ మారుతూ ఉంటాయి, బట్ రైస్ అనేది ఒకటే. లైక్ హైదరాబాద్ బిర్యానీ ఉంది, రైస్ ఒకటే ఉంటుంది. మటన్ అయినా చికెన్ అయినా సేమ్ ఉంటుంది, మసాలా ఇంగ్రీడియంట్స్. సో రైస్ బేస్ సేమ్ ఉంటుంది, పైన అనేది చేంజ్ అవుతుంటుంది గ్రేవీ. దాంతో పాటు మీరు ఇంతకుముందు ఇడ్లీతో తిన్నారు కదా, అది కలుపుకొని తింటే ఇంకా వేరే లెవెల్ అనమాట. కథ మొత్తం వేరే లెవెల్ అంతే. డోనే వెజ్, డోనే పన్నీర్, డోనే కాజు, మష్రూమ్, ఇలా చాలా వెరైటీస్. ఫ్రాంచైజ్ కి ఎంత మేడం మీకు? ఫ్రాంచైజ్ కి ఆల్మోస్ట్ 12.5. ఎక్కువ అనిపించలేదు మీకు? ఎక్కువ అనిపించింది. ఇది ఫ్రాంచైజ్ ఎవరికి తెలియదు జనాలకి. ప్లస్ దానికి తోడు కరోనా టైంలో తీసుకున్నప్పుడు ఏం ఆలోచించామంటే హెల్దీ ఫుడ్ అని చెప్పాడు. సో హెల్దీ ఫుడ్ అయితే ఈ ఫుడ్ వెళ్తుంది కదా అని చెప్పేసి సో ప్రొవైడ్ చేశాం జనాలకి. అంటే అలా అంటలేదు మేడం, మీకు పర్సనల్ గా ఎంత మనీ పెట్టడం, ఎంత ఎఫర్ట్ చేయడం ఎలా ఉంది మేడం మీకు? ఎంత మనీ పెట్టడం అంటే ఇది నార్మల్ గా ఫుడ్ ని తిన్న వాళ్ళు కూడా అన్నదాత సుఖీ భవ అంటారు. సో ఆ బ్లెస్సింగ్ ఫుడ్ ని పెట్టిన అంటారు మేడం, తిన్న అనేది మేము పెడతాం కాబట్టి తిన్న వాళ్ళందరూ అంటారు కదా. అలా అన్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అవులో వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, బ్లెస్సింగ్స్ మనకే కాదు మన ఫ్యామిలీకి, పిల్లలకి, అందరికి రావాలి అని కోరుకుంటాం కాబట్టి. సో నార్మల్ గా నేను అంటే మీరు బ్లెస్సింగ్స్ పెట్టారా? అంతే. డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి, కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన 4 years లో నాకు చిన్నగా ఏదైనా ప్రాబ్లం, ఏదన్నా కింద ఎవరైనా గొడవ పెడుతున్నారంటే కూడా మా దగ్గర ఉన్న కస్టమర్స్ నాకు సపోర్ట్ చేస్తారు. నేను అదే చాలా సార్లు షాక్ అయినా. నార్మల్ గా కార్ పార్క్ చేసేటప్పుడే కానివ్వండి, లేదంటే నేను వచ్చి నేను ఏదైనా దేని గురించి కంగారు పడుతుంటే మేడం ఏమైందని వచ్చిన కస్టమర్సే మమ్మల్ని అడుగుతారు. ఏదైనా సపోర్టివ్ కావాలంటే కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అంటే ఆ ప్రేమ సంపాదించుకున్నాను, ఇంకేం కావాలి. ఉన్నారు మన దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. కొంతమంది సాటర్డే సండే వచ్చిందంటే క్లోజింగ్ అయిపోతుంది, కానీ కాల్ చేస్తారు, బిర్యానీ ఉందా, లేకపోతే ఉండండి మేము వస్తాం. ఒక 5 ఉన్నారు అట్లా. క్లోజింగ్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ అట్లా ఉంటారు. గ్రూప్ ఉందా వాళ్ళు, కాల్ చేస్తారు, మేడం వస్తున్నాం. ఇక వాళ్ళని ఏమనలేము, వస్తారు. కింద కూడా ఇంకా ఛాయ్కి కొందానికి అంటే లైక్ 4 o'clock వచ్చేస్తారు మా దగ్గరికి ఛాయ్కి అందానికి. రెగ్యులర్ కస్టమర్స్ కొంతమంది అలా ఉన్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ రెగ్యులర్గా వస్తారు మన దగ్గరకు వచ్చి. ఆ టైం ఈ టైం కంటే ఇక్కడ రావాలి, వాళ్ళు హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయింది అట్లా. సో ఫైనల్ గా ఒకసారి కొంచెం బిర్యానీ టేస్ట్ అది ఎలా ఉందో చూసాం కదా. దొన్న బిర్యానీ, దొన్న మటన్ బిర్యానీ మేడం, మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సోడానా మేడం? ఆ సోడా గురించి మాకు ఇందాక చెప్పారు, ఫారెన్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్ ఏదో. అంటే ఇప్పుడు వరకు అంటే మా అన్నయ్య చాలా రీసెర్చ్ చేసి నార్మల్ గా మనకి లోకల్ చాలా సోడాలు దొరుకుతున్నాయి. కాకపోతే వాటిలో ఏట్లో కూడా షుగర్ ఫ్రీ అనేది లేదు, కంప్లీట్ గా షుగర్ ఫ్రీ. దీని వల్ల చిన్న పిల్లలు కూడా తాగొచ్చు. చిన్న పిల్లలు నార్మల్ గా మన సోడా ఇది గ్యాస్ వస్తుంది, చిన్న పిల్లలు కూడా తాగొచ్చు. ఇది చాలా బాగుంటది. మొజిటో కానివ్వండి, లేదంటే గ్రీన్ ఆపిల్, బ్లూబెర్రీ, నార్మల్ గా మనం ప్రిపేర్ చేసి తీసుకుంటాం. ఇది ఆల్రెడీ సీల్డ్ ప్యాక్ కాబట్టి డస్ట్ పడదు, హ్యాండ్స్ పడుతున్నాయి, హైజీనిక్ గా ఏదైనా ఫీలింగ్ కూడా ఉండదు. ఇది మనమే ఓన్ గా తీసుకొని మనమే ఇలా కొట్టుకొని తాగేస్తే అయిపోతుంది. ఎలా ఉంది భయ్య, టేస్ట్ ఎలా ఉంది? రైస్ చాలా చోట్ల తిన్నాను నేను, ఫ్రాంక్ గా చెప్పాలంటే. చిట్టిముత్యాలు వచ్చి చాలా హోటల్లో ఇట్లా వెళ్తా ఉంటాం, వీడియోస్ మేము కూడా తిన్నా. బట్ ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఈ మటన్ అంటే ఇది గుంటూరు అని చెప్తారు, గుంటూరు మటన్ ఇది చాలా బాగుంది. అల్టిమేట్ గా బయట వాళ్ళు కంపారిజన్ ఇస్తారు, మీది బాగుంది మేడం. మీ దగ్గర 220 రూపీస్, దీని ప్రైస్ ఎంత? ఇది 310 రూపీస్. 310 అంటే బయట చికెన్ టేస్ట్ చేసాం బయట 270 రూపీస్. 200. చాలా మంది జనాలకి ఏంటంటే తెలియదు, అక్కడ ప్రైస్ లో ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయని అనుకుంటారు. కానీ మా దగ్గర రీజనబుల్ ప్రైస్ 200 రూపీస్. చికెన్ బిర్యానీ దొన్న బిర్యానీ 200 రూపీస్. కస్టమర్ కి ఒకవేళ లేదు నాకు కొంచెం ఫ్రై గా చేసి, ఎందుకంటే రైస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటుంది, చికెన్ చేసి ఇస్తారు కాబట్టి కస్టమర్ కి ఎలా కావాలి, స్పైసీ కావాలంటే స్పైసీ, నార్మల్ స్పైసీ అంటే నార్మల్ స్పైసీ కూడా చేసి ఇస్తారు. సో ఫైనల్ గా ఇది అడ్రస్ లొకేషన్ ఒకసారి చెప్తే బాగుంటది మా వ్యూవర్స్ కూడా. చెప్పండి మేడం అడ్రస్ లొకేషన్. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 145. 145 కి మధ్యలో ఉంటుంది మన రెస్టారెంట్. కింద వచ్చేసి విఆర్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, పైన చిక్పేట్ డోనే బిర్యానీ హౌస్. కింద కంప్లీట్ గా నాన్ వెజ్, పైన కింద బేసిక్ గా ప్యూర్ వెజిటేరియన్, స్టాఫ్ తో సహా కిచెన్ తో సహా మొత్తం సపరేట్. కింద మొత్తం ప్యూర్ వెజిటేరియన్, పైన కంప్లీట్ నాన్ వెజ్. సో పైన స్టాఫ్ డిఫరెంట్, కిచెన్ డిఫరెంట్, కింద స్టాఫ్ అండ్ కిచెన్ ఇస్ డిఫరెంట్ మొత్తం.
సో అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మెహదీపట్నం నుంచి Address చెప్పండి, ఆఫర్ కూడా చెప్పండి. మెహదీపట్నం నుంచి ఆరంగఢ్కి వెళ్ళే దారిలో హైదర్గూడ చౌరస్తా దగ్గర పిల్లర్ నంబర్ 145 లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మన విఆర్ రాఘవేంద్ర. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి చిక్పేట్ డూనే బిర్యానీ. సో మా దగ్గర March 6th రోజు చిక్పేట్ డూనే బిర్యానీలో ఎనీ ఐటమ్ 49 రూపీస్. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ డైనింగ్ చేస్తుంటే కనుక మొత్తం ప్లేట్ మొత్తం నీట్గా ఉండాలి. ఒక్క మెతుకు కూడా మెలుగద్దు, తీసుకున్నంత కంప్లీట్గా సాటిస్ఫైగా తినాలి. షేరింగ్ లేదు, ఒక్కటి తీసుకొని ఇద్దరు తింటా అని కాదు, కంప్లీట్గా మొత్తం తినేసాలి. ప్లేట్ నీట్గా ఉంటేనే 49. ఏదైనా దాన్ని ఒక్క మెతుకున్నా కానీ నేను మళ్ళీ కంప్లీట్గా చార్జ్ చేసేస్తాను. ఫైనల్ గా డిజర్ట్ ఏం సార్ మన దగ్గర? డిజర్ట్ ఏముంటది? రిజల్ట్ మన దగ్గర జున్ను ఫేమస్. జున్ను అంటే మీరు ఓన్ ఫ్యాక్చరింగ్ బయట నుంచి చెప్పిస్తారా? మనకి ఈ చిక్పేట్ ఫ్రాంచైజీ వాళ్ళు చేస్తారు మనకి. జున్ను కూడా లేదు, జున్ను వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కాకినాడ సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కాకినాడ వాళ్ళది ఫ్రెష్ పక్కన పాలకొల్లు జున్ను అనేసి. నాకు తెలిసి హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయో అన్ని రెస్టారెంట్ కి సప్లై మేడం మీ దగ్గర మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయండి? మిల్క్ షేక్స్ ఒకటే కాదండి, చాక్లెట్ షేక్స్, తర్వాత టీలో చాలా వెరైటీస్, లెమన్ టీస్ లో కానివ్వండి, లస్సీలో కానివ్వండి, సోడాలో కానివ్వండి, అన్ని. అంటే కింద కూడా సపరేట్ గా చాయ్ సెక్షన్ వేరే ఉంటుంది. అంటే నార్మల్ కొంతమంది రెస్టారెంట్ ఏం చేస్తారంటే కిచెన్ అందులోనే చాయ్ అందులోనే పెడతారు. కింద వెజ్ సెక్షన్ సపరేట్ ఉంటుంది, నాన్ వెజ్ సెక్షన్ సపరేట్ ఉంటుంది, బయట చాయ్ కూడా సెక్షన్ సపరేట్ ఉంటుంది. అందులో మీకు ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, చాక్లెట్ షేక్స్, సోడాస్, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సోడాలో ఇది అని ఏం లేదు, లేదంటే లస్సీలో ఇది అని ఏం లేదు. ఎవ్రీ రస్, డ్రై ఫ్రూట్ లస్సీ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. నేను చెప్తున్నా అది చెప్పబోతున్నా, మీకు చెప్పండి. మా దగ్గర ఏది కూడా లైక్ స్టోరేజ్ ఉండదు. మీరు ఆర్డర్ ఇచ్చిందంటే మీరు మమ్మల్ని 2 మాటలు తిట్టినా పర్లేదు, మిమ్మల్ని వెయిట్ చేసి ఫ్రెష్ కుక్ చేసిస్తాం. అంతేగాని అరే ఉందిగా రెడీ ఉందని చేసి వెయిట్ చేపిస్తాం. 15 minutes వెయిట్ చేపిస్తాం, 20 minutes వెయిట్ చేపిస్తాం, ఫ్రెష్గా వండిస్తాం. అంతేగాని లైక్ కొద్దిగా డిలే ఫుడ్ అనేది పెట్టాం, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, మేము సాటిస్ఫై అవ్వరు. సో అదనమాట. సో చూసాం కదా ఫైనల్ గా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 145 ఆపోజిట్ లో దొన్న బిర్యానీ అండ్ విఆర్ రాఘవేంద్ర. వెజ్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ రెండు ఉన్నాయి. పైకి వచ్చేసరికి దొన్న బిర్యానీస్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి, స్టార్టర్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్ ఉన్నారు. వచ్చిన దగ్గర సైలెంట్ అని మీరు అనుకున్నా, బట్ ఏంటంటే నాకన్నా చాలా ఎక్కువ మాట్లాడేశారు.